హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు ఈ హైవే అయితే ఎవరికైనా తెలుసా అండి? ఇదైతే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ అనమాట. మేము ఇప్పుడు ఇటు నుంచి అయితే జగ్గపేట మండలం వేదాద్రి అయితే వెళ్తున్నాము. మొత్తం హైవే అయితే ఉండదండి, మధ్యలో హైవే నుంచి లోపలికైతే వెళ్ళిపోవాలి. పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కనపడుతుంది, అటు నుంచి అయితే ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి అయితే హైవే ఉండదు, ఇది మొత్తం సింగిల్ రోడ్డే. రోడ్డు కూడా కొంచెం అంతగా బాగోదు, కొంచెం మలుపులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కొంచెం నిదానంగానే వెళ్ళాలి. మేము ఉన్న ఏరియా నుంచి అయితే ఈ టెంపుల్ ఒక 23 కిలోమీటర్లు అయితే వస్తుంది. మోస్ట్లీ నెలకొకసారన్నా వెళ్తూనే ఉంటామండి ఈ టెంపుల్కి. మధ్యలో అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది వెళ్ళే దారిలో, అక్కడైతే ఆగి దండం పెట్టుకొని అయితే ముందుకెళ్తాం అన్నమాట. ఇది మొత్తం కొండ ప్రాంతం అండి, ఇటన్నీ కొండలే ఉంటాయి. గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాం. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇక్కడ సత్రాలు కూడా ఉంటాయి, రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. ఇదేనండి కనబడేదే టెంపుల్. ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రత్యేకమైన పూజలు జరిగేటప్పుడైనా, కళ్యాణం జరిగేటప్పుడు ఈ ప్లేస్ అంతా వెహికల్స్తోనే ఫుల్ అయిపోతుంది. ఎక్కువ శాతం అయితే ఇక్కడ సొంత వాహనాల్లోనే ఎక్కువ వస్తారనమాట. బస్సులు అయితే ఒక తక్కువే ఉంటాయండి, అది కూడా టైమింగ్స్ ఉంటాయి, 2-3 ఉంటాయి రోజుకి, ఎక్కువైతే ఉండవు అనమాట. ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉండదు. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఫుడ్ తీసుకునే రావాలి. ఒకవేళ నైట్ నిద్ర చేయడానికి వచ్చేవాళ్ళు కూడా భోజనం అయితే తెచ్చుకోవాల్సిందేనండి. ఇక్కడైతే ఏమీ దొరకవు అనమాట. ఈ టెంపుల్కి అయితే పంచనారసింహ క్షేత్రం అని అయితే పేరుందండి. కొండపైన జ్వాల నరసింహస్వామి, కృష్ణానదిలో సాలగ్రామ నరసింహస్వామి. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో గరుడాచలం ఉంటుంది, వీర నరసింహస్వామి. ప్రధాన దేవాలయం వచ్చేసి యోగానంద నరసింహస్వామి. స్వామివారి పీఠంపై లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారనమాట. ఇక్కడ నుంచి అయితే ఇంకా కాళ్ళు కడుక్కునే ప్లేస్ అనమాట. ఇక్కడ లోపలికి ఎంట్రీ అయితే అయిపోతాం టెంపుల్ లోపలికి. మా పిల్లలైతే మాకంటే ముందే వెళ్తున్నారు, వాళ్ళైతే అసలు ఆగను కూడా ఆగట్లేదు, కొత్త ప్లేస్ అని కూడా లేకుండా వెళ్ళిపోతున్నారు. ఇదైతే టెంపుల్ లోపలికి ఎంట్రీ అయ్యే ప్లేస్ అనమాట. ఇది మొత్తం టెంపుల్ వ్యూ. ఇక్కడ చాలా పెద్దగా ఉంటుందండి టెంపుల్. నైట్ నిద్ర చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇది మొత్తం గుడి వెనక ముందు అంతా ఫుల్ అయిపోతుంది అనమాట. ఇదైతే మొత్తం మండపం. ఇక్కడ అన్నప్రసన్నలు కానీ వ్రతాలు కానీ ఏమన్నా చేయించుకునే వాళ్ళు ఇక్కడ చేయించుకుంటారు. ఇది మొత్తం గుడి రౌండ్గా, పక్కన కోనేరు ఉంటుంది గుడికి ఆనుకొని. ఇక్కడైతే ఏమన్నా పూజలు దీపాలు వెలిగించే వాళ్ళైతే ధ్వజస్తంభం ఎదురుగా ఒక గేట్ ఉంటుంది, అక్కడైతే పూజలు చేసుకోవాలన్నమాట. ఇదైతే క్షేత్రపాలకుడు గుడి అండి. ఇక్కడ శివుడు క్షేత్రపాలకుడుగా అయితే ఉంటాడు. గుడి అయితే క్లోజ్ చేసి ఉంది. ఇంకా ధ్వజస్తంభం దగ్గర దండం అయితే పెట్టుకొని ఇంకా ఇటు పక్కకు వస్తే కనుక మెట్లు కనపడుతున్నాయి కదా, శ్రీ స్వయంభూ జ్వాల నరసింహస్వామి క్షేత్రం అయితే ఉంటుంది. కొండపైకి అయితే ఎక్కాలండి. కొండపైకి ఎక్కితే చిన్న గృహలో అయితే ఉంటుందన్నమాట. మేమైతే ఎక్కలేదన్నమాట, పిల్లలతో కొంచెం కష్టమైపోయిద్దని అయితే పైకి వెళ్ళలేదు. నేను పసుపు కుంకుమ వేసేసి పువ్వులు పెట్టేసి కొబ్బరికాయ అయితే కొనుక్కున్నాను. ఇంకా పూజ అయితే ఏం చేయలేదు. ఇక్కడ నుంచి అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ పక్కనే కోనేరు ఉంది కదా, ఒక పెద్ద రాయి కనపడుతుంది. ఆ రాయి దగ్గర అయితే సాలగ్రామ నరసింహస్వామి అయితే ఉంటాడని చెప్తారు. దర్శనం అయిపోయిన తర్వాత అయితే బయటకు వచ్చామన్నమాట. ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాం. ఇప్పుడైతే ఇంక ఇంటికి బయలుదేరామండి. ఇప్పుడు గరుడాచలం అయితే వెళ్ళట్లేదన్నమాట, ఇక్కడ దారిలోనే ఉంటుంది, కానీ చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి డైరెక్ట్గా ఇంటికైతే వెళ్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియచేయండి. ఉంటాను మరి.